స్త్రీలు నుదుటున కుంకుమ ఎందుకు ధరించాలి? అసలు భర్త ఉన్నాడు అనడానికి, ఆమెకు పెళ్లి అయ్యిందని తెలపడానికి సంకేతంగాను నుదుటున కుంకుమ ధరించాలి. పెళ్లైన ప్రతి స్త్రీ తప్పకుండా నుదుటున కుంకుమ ధరించాలి అని సాక్షాత్తు ఆ జగన్మాత అయిన లక్ష్మీదేవి ఆజ్ఞాపించారని మన పురాణాలు చెబుతున్నాయి. చూచి చూడగానే కొంచెం పెద్ద బొట్టు పెట్టుకుని స్త్రీ కనబడగానే మనకు తెలిసిపోతుంది ఆమెకు పెళ్లి అయ్యిందని, సుమంగళి అని. అదే నిలువు బొట్టు పెట్టుకుని కనిపిస్తే ఆమె ఇంకా కుమారి అని, పెళ్లి కాలేదని అర్థం. అసలు సుమంగళి అయిన స్త్రీ మొత్తం 5 స్థానాలలో కుంకుమ ధరిస్తే ఆ స్త్రీకి వైధవ్యం ఉండదని సాక్షాత్తు ఆ జగదాంబ చెప్పిందట. ఎక్కడ అంటే 01 పాపిట్లో ఒక బొట్టు పెట్టుకోవాలి. సీతాదేవి పాపెట్లో సింధూరం ధరించి, దానిపై పాపిడి బిళ్లను, దానినే చూడామణి అని అంటారు, ధరించేదట. ఆంజనేయ స్వామి ఎందుకమ్మా సింధూరం ధరిస్తున్నావు అని అడిగితే, నా స్వామి నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటాడని, నా వైపు ఆకర్షితుడవుతాడని చెప్పడంతో, స్వామి తన శరీరమంతా సింధూరం పూసుకోవడం అలవాటుగా చేసుకుని శ్రీరామచంద్రుడికి ప్రీతిపాత్రుడయ్యాడు. 02 కనుబొమల మధ్యన భర్త ఆయుష్షు పెరగడానికి, నిత్య సుమంగళిగా ఉండటానికి. 03 కంఠం దగ్గర. 04 వక్షస్థలం మధ్యన. 05 నాభి దగ్గర. ఈ 5 చోట్ల కుంకుమ ధరించిన స్త్రీకి వైధవ్యం లేకుండా, భర్త కన్నా ముందే తానే సౌభాగ్యవతిగా వెళ్ళిపోవడానికి దోహదపడతాయి. సీతాదేవి ఇలా ధరించడం వలనే రాముని కన్నా ముందే తన అవతారాన్ని చాలించింది.